హైదరాబాద్ కేపీహెచ్పీలో ఆన్లైన్ మోసానికి మరో మహిళ బలైంది. టెలిగ్రామ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనుష. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదైందా? ఏదైతే సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ప్రకటనలు వస్తుంటాయి. అయితే ఈ ప్రకటనలు చూసిన అనుష, కుకుడుపల్లి చెందిన అనుష ప్రకటన చూసి ఆకర్షితులైపోయి దానికి రెస్పాండ్ కావడం జరిగింది. అయితే ముందస్తుగా మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఆ మేరకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పి వాళ్ళు నమ్మించారు. ఈ నేపథ్యంలో ఆ అనుష ఏకంగా తన దగ్గర ఉన్న 1000 రూపాయలను పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజు తర్వాత 7000 రూపాయలు తనకు వచ్చినట్టుగా, లాభం వచ్చినట్టుగా వాళ్ళ యాప్ లో చూపడం జరిగింది. అయితే ఆ 7000 రూపాయలు తాను విత్డ్రా కాలేదు, బ్యాంక్ లో కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. అయితే 7000 రూపాయలు తాను తీసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అనుష మళ్ళీ రిటర్న్ గా రివర్స్ లో అడిగితే ఆ 7000 మీరు తీసుకోవాలంటే అందుకు సంబంధించి మేము కొన్ని టాస్కులు ఇస్తాం, ఆ టాస్కుల్ని మీరు పూర్తి చేసినట్లయితే మీకు పెద్ద ఎత్తున డబ్బులు వస్తుంది, ఆ తర్వాత ఆ డబ్బులు మొత్తం కూడా మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం కూడా దాదాపుగా బంగారం మొత్తం 1,00,000 రూపాయల పైచలుకున్న బంగారం మొత్తం కూడా అమ్మేసి ఉన్న కొద్దిపాటిగా ఉన్న బంగారం మొత్తం కూడా అమ్మేసి ఆ బంగారాన్ని మొత్తంగా వచ్చిన డబ్బు మొత్తం కూడా ఏదో సైబర్ నేరగాలు చెప్పిన దాంట్లో కూడా పెట్టడం జరిగింది. అయితే పెట్టుబడి పెట్టిన తర్వాత తిరిగి 1,00,000 రూపాయలకు 5,00,000 రూపాయలు యాప్ లో చూపడం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బులు రిటర్న్ తీసుకోవడానికి ఆ ప్రయత్నం చేసింది, కానీ ఆ డబ్బులు రిటర్న్ రాలేదు. ఈ నేపథ్యంలో తాను మోసపోయానని గుర్తించిన అనుష ఏకంగా తన చిన్నారైన చిన్న కుమారుడిని నిద్రపుచ్చేసి ఆ ఏకంగా ప్యాన్ గురేసుకుంది. చనిపోతూ ముందు ఆమె టెలిగ్రామ్ యాప్ లో ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి, టెలిగ్రామ్ యాప్ ఏ విధంగా మోసం చేస్తుంది, టెలిగ్రామ్ యాప్ లో గ్రూపులని ఏ విధంగా పెడుతున్నారు, ఆ గ్రూపుల్లో ఏ విధంగా మెసేజ్లు వస్తున్నాయి, మనం ఆకర్షిత విధంగా గ్రూపులు పెడుతున్నారు, ఆ గ్రూపులకు ఆకర్షితులై పెట్టుబడి పెడితే పూర్తిగా మోసపోతున్నాం, నేను కూడా మోసపోయాను, మీరెవరు కూడా మోసపోదని చెప్పి టెలిగ్రామ్ యాప్ లో ఒక సూసైడ్ నోటర్ పెట్టేసి ఆ తర్వాత తన భర్త కూడా ఒక మెసేజ్ పెట్టేసి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్ యాప్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే టెలిగ్రామ్ యాప్ లో ఇలాంటివి ఇబ్బడిగా మెసేజ్లు వస్తుంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కూడా మెసేజ్లు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ముఖ్యంగా అటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కూడా మెసేజ్లు వస్తుంటాయి. అయితే ఇలాంటి మెసేజ్ల పట్ల ఎవరు ఆకర్షితులు కావద్దని చెప్పి సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నప్పటికీ తెలియని వాళ్ళు ఇలా మోసాల బారిన పడుతున్నారు. ఇప్పుడు అనుష ఆ బారిన పడిపోయి తన దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్ని పెట్టుబడి పెట్టేసి చివరికి డబ్బులు రాకపోవడంతో కలత చెంది ఆ అనుష చనిపోవడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.